ఇంకో రకం విల్లా కమ్యూనిటీస్ ఏంటంటే సస్టైనబుల్ ఎకో ఫ్రెండ్లీ విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఆర్గనో అని ఒక కంపెనీ ఉంది హైదరాబాద్లో. దే ఆర్ అలాంటి కంపెనీ. వాళ్ళు ఏంటంటే అవుట్స్కట్స్లో 30 నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో దే ఆర్ బిల్డింగ్, దే ఆర్ టేకింగ్ 50 acres 100 acres ల్యాండ్ పార్సల్స్ తీసుకొని పెద్ద సైజ్ ల్యాండ్ అంటే 1200 స్క్వేర్ యార్డ్స్లో ఒక 200 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కడతారు. మిగతా ల్యాండ్లో మీరు కూరగాయలు పెంచుకోవచ్చు. అట్లాంటి కాన్సెప్ట్స్ కూడా రీసెంట్గా హైదరాబాద్లో కొంచెం దూరంలో వస్తున్నాయి. అవి కూడా ఈ మధ్య మంచి రెస్పాన్స్ వస్తుంది వాటి వీళ్ళకి. అక్కడేంటి గ్రీనరీ బాగుంటుంది, మీరు సెల్ఫ్ సస్టైనబుల్ లివింగ్ అనమాట. అక్కడ ఉంటే మీరు కూరగాయలు అక్కడే పండించుకోవచ్చు, అక్కడే పాలు సప్లై అయితే అక్కడ గోశాల అవన్నీ పెడుతున్నారు, అక్కడే పాలు సప్లై అయితే అక్కడే హాస్పిటల్, నర్సెస్, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా రిటైర్మెంట్కి బెనిఫిట్ అయ్యే ఫెసిలిటీస్ వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి ప్రాజెక్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇది పెద్ద బిజినెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా. ఎస్పెషల్లీ ఇవి మనం సమ్మర్ హాలిడేస్లో వెళ్ళే ప్లేసెస్ ఉన్నాయి కదా, డెహ్రాడూన్ అవ్వచ్చు, ఊటీ అవ్వచ్చు, కొడైకెనాల్ అవ్వచ్చు, ఇట్లాంటి ప్లేసెస్లో కూడా మీకు ఈ రిటైర్మెంట్ కమ్యూనిటీస్ చాలా వస్తున్నాయి. క్యూట్ హౌసెస్ ఉంటాయి, 1200 1500 ఎస్ఎఫ్టీ చిన్న చిన్న విల్లాస్, బ్యూటిఫుల్ విల్లాస్ కడుతున్నారు. సస్టైనబిలిటీ ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగుంటుంది, అండ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటున్నాయి. అట్లా ఈ బిజినెస్ కూడా బాగా గ్రో అవుతుంది ఇండియాలో. అండ్ ఇంతకుముందు ఎవరైనా సిటీలో ఉందాం అనుకునేవాళ్ళు, కానీ ఒక ఏజ్ తర్వాత 50-55 తర్వాత ఈవెన్ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలా మంది మధ్య 55 years తర్వాత అటు ప్రగతి రిసార్ట్స్ దగ్గర ఎక్కడైతే రిసార్ట్స్ కమ్యూనిటీస్ ఉన్నాయో అక్కడ పోయి ఇన్వెస్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న విల్లాస్ ఉంటాయి.